నియోజకవర్గం 32వ వార్డులో ఒక వ్యాపారవేత్త కొండలరావు ఈరోజు జనసేన పార్టీలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఈరోజు పలువురు కార్యకర్తలతో ఈరోజు జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. వంశీకృష్ణ ఎమ్మెల్యే ఆయన కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మరిన్ని విషయాలు మీడియాతో జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇస్తామని ఆయనతో జాయిన్ మా సోదరులందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి విశాఖపట్నంలో ఉండడానికి కృషి చేస్తాం. కొండలరావు గారి యొక్క సేవలు కూడా జనసేన పార్టీకి ఉపయోగించుకొని రానున్న రోజులు ఆయన కూడా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి సభలో తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడున్న ఒక జనసేన పార్టీ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు. పవన్ గారి మీద అభిమానంతో ఇవాళ పార్టీలో అయినాయి. నేను కూడా ప్రజలకు సేవ చేయాలి, నా వంతు సహకరిస్తానని చెప్పి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రానున్న రోజులు ఇంకా ఎక్కువ జాయినింగ్స్ అవి కూడా జనసేన నేను విశాఖపట్నం ఉంచడానికి కృషి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క విధానాలన్నింటి కూడా ప్రజలకు తీసుకెళ్ళమే లక్ష్యంగా పనిచేస్తాం. ఇవాళ ఒక పొలిటికల్ స్టార్ ఈ భారతదేశంలో ఎవరు ఉన్నారంటే ఈ పవన్ కళ్యాణ్ గారు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 100% స్ట్రైక్ రేట్తో పాటు ఎన్నికలైన తర్వాత రోజు రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఏ విధంగా పెరిగిందో మీ అందరికి కూడా తెలుసు. సౌత్ ఇండియాలోనే నెంబర్ 1గా రాజకీయాల్లో ఎటువంటి అవినీతికి స్థానం లేదని చెప్పేసి పోరాటం చేస్తూ ప్రజల గుండెల్లో గెలుచుకున్నటువంటి ఒక గొప్ప నాయకునిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి ఆయన ఆశయాల కోసం జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు. నలుగురు సోదరులు కూడా జాయిన్ అయ్యారు. అలాగే మా నాగరాజు గారు, అలాగే మా వార్డు అధ్యక్షులు తెలుగు అర్జున్ గారు, అలాగే లక్ష్మి గారు, అందరం కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. చేసిన పెద్దలు, యువతులు పెద్దవారు అందరికీ కూడా మా పవన్ కళ్యాణ్ గారి పార్టీలో నేను ఆయన చేస్తున్న విధానానికి ఆకర్షించింది. ఎమ్మెల్యే గారి వల్ల ఆయన కూడా నన్ను ఆహ్వానించారు మంచి హృదయంతో. మేము కూడా ముందు మంచి హృదయంతో ప్రజలకి ఏదైనా సేవ చేయాలని నేను ఇందులో దిగాను. సార్ ఎలా చెప్తే ఎలా నేను ఆలోచించే మనిషిని. నాకు రాజకీయాలు రావు, కానీ ఉన్నది ఉన్నట్టే మాట్లాడే వ్యక్తిత్వం నాది. ఎవరికైనా సరే మా వార్డులో ఏ వార్డు అయినా పర్వాలేదు, మీకు ఏ కొంచెం పెద్ద సమస్య అనిపించినా, చిన్న సమస్య కూడా మీరు పరిష్కరించే సమస్య ఉన్నా సరే నాకు వచ్చి చెప్పండి. ఎమ్మెల్యే గారి ద్వారా మీ సమస్యని పరిశీలించేటట్టు మీకు ఉడతా సాయంగా మీరు ఏ సాయం అయినా చేయడానికి రెడీ.